హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కు సంబంధించి అప్లికేషన్లు అయితే ఈ నెల 31వ తేదీ వరకు అయితే తీసుకుంటారనమాట. ఏదైతే మనకు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కింద మీరు రైతులు ప్రీమియం అయితే పే చేస్తే వాళ్ళు పెట్టే పంటకి ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నామినల్ ప్రీమియం మాత్రమే ఉంటుంది. ఓన్లీ 2%, 1.5% అంత పర్సెంట్ లో ఈ ప్రీమియం అయితే పే చేస్తే మీకు మీ పంటకు ఏదైనా నష్టం వాటిల్లితే దాదాపు వేలల్లో మీరు ఈ లబ్ధిని అయితే పొందవచ్చు. కాబట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు, అలాగే వర్షాభావ పరిస్థితుల వలన మరియు ప్రకృతి వైపరీత్యాల వలన మీ పంటకు నష్టం కలిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు అనేటివి ఈ ప్రీమియం ద్వారా మీకు ఎక్కువ మొత్తంలో ఆ క్లెయిమ్ అనేది పొందవచ్చు. కాబట్టి రైతులకు నాదొక విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీరు పెట్టే పంటకు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయించుకోండి. అప్పుడే మీరు నష్టపోకుండా ఉంటారనమాట. దానికి సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు మీరు దగ్గరలోని సిఎస్సి సెంటర్ లో కానివ్వండి, లేకుంటే మీ సేవలో కానివ్వండి, ఈ ప్రీమియం అయితే పే చేయొచ్చు. వరి మరియు కంది పంటకైతే మనకు రేపు నెల 15వ తేదీ వరకు అయితే టైం అయితే ఉంది. కానీ ఏదైతే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో, మిరప కానివ్వండి, పసుపు కానివ్వండి, అరటి కానివ్వండి, టొమాటో కానివ్వండి, వాటికైతే ఈ నెల 31వ తేదీ లోపల మాత్రమే మీరు ఈ ప్రీమియం ని పే చేస్తే మీకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అయితే ఫసల్ బీమా యోజన కింద చేసుకోండి. ఆపత్కాల పరిస్థితిలో ఇదైతే మనల్ని తప్పకుండా ఆదుకుంటుంది అనమాట. కాబట్టి ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తో మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి లింక్ కూడా ఇక్కడ మీకు కింద యారో మార్క్ దగ్గర చూపిస్తున్నాను. మీరు దాని మీద క్లిక్ చేసి వాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మంది రైతులకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.